సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బరిలో దిగింది. అందులో గెలిచింది 2 మాత్రమే. ఎస్ఆర్హెచ్ జస్ట్ 4 పాయింట్లే సాధించింది. లీగ్ దశలో సగం మ్యాచ్లు ఆడేసిన కమిన్స్ సేన పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుతుందా? అసలు ఆ జట్టుకు అవకాశాలున్నాయా? గతేడాది దంచికొట్టిన ఎస్ఆర్హెచ్ కు ఈసారి ఏమైంది? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. సీజన్ లో సన్ రైజర్స్ ఇంకా ఆడాల్సింది 7 మ్యాచ్లు మాత్రమే. ఈ 7 మ్యాచ్ల్లో కనీసం 6 గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ 6 మ్యాచ్లు గెలవడం అంత ఈజీ వ్యవహారం ఏమి కాదు. గ్రౌండ్ లో సంచలనాలు సృష్టిస్తే తప్ప వరుస విజయాలు సాధ్యం కావు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పోరాటం చేయాలని మాజీలు సూచిస్తున్నారు. గత పరాజయాలను మర్చిపోయి రెచ్చిపోవాలంటున్నారు. హోమ్ గ్రౌండ్, బయటి గ్రౌండ్ అనే తేడా లేకుండా పంజా విసరాలంటున్నారు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ తర్వాత దొరికిన విశ్రాంతి సమయాన్ని వాడుకోవాలంటున్నారు. సరికొత్త వ్యూహాలను రచించాలి అంటున్నారు. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ ను డూ ఆర్ డై గానే భావించి బరిలో దిగాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ల వారీగా ప్రణాళికలను అమలు చేయాలి అంటున్నారు. అయితే తర్వాతి మ్యాచ్ల్లో సన్ రైజర్స్ కు సవాళ్లు తప్పవంటున్నారు. తర్వాతి 7 మ్యాచ్ల్లో 3 మాత్రమే ఉప్పల్లో ఉన్నాయి. మిగతా 4 మ్యాచ్లు బయట వేదికల్లోనే ఆడాల్సి ఉంది. ఉప్పల్లో పిచ్లు బ్యాటింగ్ కు ఫేవర్ గా ఉంటాయనుకున్నా బయట వేదికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. 23న ముందుగా ముంబై ఇండియన్స్ తో సొంత గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ ఆడబోతోంది. ఆ తర్వాత చెన్నైకి ప్రయాణించాల్సి ఉంది. చెపాక్ లో సూపర్ కింగ్స్ తో ఈ నెల 25న ఆడబోతోంది. చెన్నైలో భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. సమిష్టిగా రాణిస్తేనే చెపాక్ లో విజయం సాధ్యమవుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు. మే 2న అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అక్కడ గెలవడం కూడా అంత ఈజీ కాదనే వాదన ఉంది. మే 10న ఉప్పల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొనబోతోంది. చివరి 2 లీగ్ మ్యాచ్లు బయట వేదికల్లోనే ఉన్నాయి. మే 13న ఆర్సీబీతో బెంగళూరులో, మే 19న ఎల్ఎస్జీతో సన్ రైజర్స్ తలపడనుంది. తర్వాతి 7 మ్యాచ్ల్లో సవాళ్లను ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. బ్యాటర్స్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తేనే ప్లే ఆఫ్స్ ఒడ్డుకు సన్ రైజర్స్ చేరుతుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తర్వాతి 7 మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా 300 పరుగుల మార్కును అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఎస్ఆర్హెచ్ గేలు మారుస్తుందా? విజయాల మూత మోగిస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.